హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలు పై పొట్టంతా గీరుకోవాలండి. తర్వాత వచ్చేసి కొంచెం గోధుమ పిండి, చింతపండు వేసుకొని బాగా అలా పిసుక్కోవాలి. నీట్గా పట్టేలాగా కాయలకి పిసుక్కుంటే చేదు అనేది పోతుందండి. చూసారా, కాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు. చక్కగా అలా కలుపుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు కాకరకాయలో ఉన్న చేదంతా బాగా పోయి టేస్ట్ అయితే బాగుంటుంది కాకరకాయకి, ముక్కకి. చక్కగా బాగా మంచిగా ఏగుతుందండి కాకరకాయ ముక్క కూడా. అలాగే వాటర్ 2-3 సార్లు వాటర్తో కడుక్కోవాలి. నీట్గా కాయ పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ అయితే కోసుకున్నాము. చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. కాకరకాయ అయితే చాలా మంచిదండి హెల్త్కి. మా పాపకు కూడా చాలా ఇష్టము. మేము ఎక్కువైతే కాకరకాయ బాగా తింటాము. చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి నేను, గ్రేవీ కోసం తీసుకున్నాము. తర్వాత దీంట్లో పొడి మసాలా వచ్చేసి కొబ్బరి, కారం, పుట్నాల పప్పు, చిన్నులపాయ, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకొని కాకరకాయలు అయితే వేసుకోవాలి. చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇదైతే కాయలుగా వేయించుకున్నాము. ముక్కలు కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చండి. చూసారా ఎలా వేగిందో? చక్కగా ఇలా అయితే వేయించుకోవాలి. మీడియం సైజ్ అయితే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల కాలవు. చక్కగా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి వీటిని. ఇంకా మిగిలినవి కూడా వేసుకున్నామండి. ఎంతమందికి ఇష్టమో కాకరకాయ కూర కామెంట్లో పెట్టండి. చక్కగా అదైతే మిక్సీ పట్టుకున్నాం కదండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇక్కడ ముక్కలు అయితే వేగుతున్నాయి. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ కారంలో పట్టించుకొని, చూసారా అలా కలుపుకున్న తర్వాత ముక్కల్లో పెట్టుకోవాలండి. ఆ వేయించిన ముక్కల్లో ఆ కారం టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కాకరకాయలు అయితే కూర్చుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని సేమ్ దొండకాయ కూడా ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకరకాయలానే. జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకున్నాము. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము.
చక్కగా దూరగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా కాకరకాయలన్నీ ఇలా ఆ పొడి మసాలా అంతా పెట్టుకోవాలండి కాకరకాయలో. ఇలాగే తినేయాలనిపిస్తుంది కదండి, చాలా బాగుంది. తర్వాత ఈ ముక్కల్లో వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కల్లో కాయలు. చక్కగా మసాలా అంతా కొంచెంసేపు వేగేలాగా పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం పొడి మసాలా ఉండిద్ది కదండి, అదంతా వేసుకుంటే గ్రేవీ అయితే వస్తుంది. ఆ నెయ్యి వేయడం వల్ల కాకరకాయ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. ఇంకా మొత్తం పొడి మసాలా అంతా వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసేసుకొని 2 నిమిషాలు చేసుకొని తీసేసుకోవాలి. కలర్ఫుల్గా ఉండిద్దండి. ఆ హీట్కి చక్కగా మగ్గిపోయిద్ది కారం అదంతా. మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటామండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.